హాయ్ నడుస్తున్నా, లేదు అంటే కూర్చున్నా, లేదు అంటే ఏదన్నా పని చేస్తూ ఉన్నా కళ్ళు తిరిగినట్లుగా ఉండడం, కాళ్ళు చేతులు ఎప్పుడు జుమ్ జుమ్ అని గుంజుతున్నట్లుగా ఉండడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, నీరసంగా అనిపిస్తూ ఉండడం అండ్ దానితో పాటు నడుస్తూనే కింద పడిపోతూ ఉండడం అండ్ ఏ పని కూడా అంత ఇంట్రెస్ట్గా చేయాలనిపించకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అనిపిస్తున్నాయా? సో అయితే అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు ఉంటాయి ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీ శరీరంలో ఏమైనా విటమిన్స్ అండ్ మినరల్స్ ఏమైనా మీ శరీరానికి తగినన్ని లేనప్పుడు మీకు ఇటువంటి సూచనలు అనేది మీ శరీరం చెప్తూ ఉంటుంది. అండ్ దాంతో పాటు చాలామందికి విటమిన్ B12 అండ్ D డెఫిషియన్సీస్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం అండ్ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, లేదు అంటే సన్కి వెళ్ళక ముందే కొన్ని రకాల క్రీమ్స్ అప్లై చేయడం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే బోన్స్ వీక్ అవ్వడం, నీరసం అనిపించడం, మన బాడీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత పర్ఫెక్ట్ లేకపోవడం అండ్ దానితో పాటు ఎప్పుడు నీరసం అనిపించడం, ఇవన్నీ కూడా విటమిన్ B12 అండ్ D డెఫిషియన్సీస్ ఉంటే వస్తాయి. అండ్ కొంతమందికి ఈ 2 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆటిజం పెరిగిపోవడం కిడ్స్లోనైతే, లేదు అంటే కొంతమందికి సైకలాజికల్గా మైండ్ ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉండడం, డిప్రెషన్లోకి వెళ్తూ ఉండడం, సూసైడ్ థాట్స్ రావడం, లేదు అంటే సూసైడ్ చేసుకోవాలనిపించడం, ట్రై చేయడం అండ్ అందరికి దూరంగా ఉండాలనిపించడం, ఏదైనా ఒక చిన్న పని చెప్పినా కూడా చికాకుగా అరుస్తూ ఉండడం, లేదు అంటే ఏడుస్తూ ఉండడం, గతంలో జరిగిపోయినాయని గుర్తు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ 2 డెఫిషియన్స్ చాలా పూర్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవాలి అంటే ఒకసారి మీరు ఈ 2 టెస్ట్ అనేవి మీ దగ్గర ఉన్న ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు. అండ్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, B12 అండ్ D ఉన్నవాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్, మీట్, రెడ్ మీట్ అండ్ బాయిల్డ్ ఎగ్స్, మిల్క్ విషయానికి వస్తే వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా మీకు తగినంత B12 దొరుకుతుంది. అవి కూడా ఆ మిల్క్ మీరు 100 ml 200 ml తాగితే రాదు, మినిమం 500 to 750 ml వరకు మిల్క్ ప్రొడక్ట్స్ లో మీకు ఈ B12 అనేది అబ్జర్వ్ అవుతుంది. అండ్ చీజ్ లో అండ్ పన్నీర్ అండ్ మనకి స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్ లో కాంజీ లాంటివి ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం. సో వీటిల్లో మీకు బాగుంటుంది. అండ్ విటమిన్ Dకి వస్తే మీరు సన్లో మంచిగా ఒక 1/2 hour 40 minutes అలాగా సన్లో మీరు టైం స్పెండ్ చేయడం, ఆ సన్ రైజెస్ అన్ని మన బాడీకి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు కొంచెం పల్చటి క్లాత్స్ కాటన్ వేసుకొని కొంచెం అక్కడ సన్కి ఉండడం, ఇలా చేస్తే విటమిన్ D డెఫిషియన్సీ అనేది బాగా మీకు తగ్గుతుంది. అయితే ఈ విటమిన్ D డెఫిషియన్సీ మీకు కరెక్ట్ అవ్వాలి, విటమిన్ D మీకు సరిపడేంత మీ శరీరానికి ఉండాలి అని అంటే ఆ సన్కి మీరు వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేసినా కూడా మీ బాడీ ఇంకా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది. అండ్ కొంతమంది ఫుడ్ త్రూ కూడా కొంచెం ఈ విటమిన్ Dని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే కొంచెం బోన్ సూప్స్ తీసుకోవడం అండ్ ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఇవన్నీ చేసినా కూడా కొంత మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మష్రూమ్స్, పుట్టగొడుగులు అంటారు కదా, ఇటువంటివి తీసుకోవటం, స్ప్రౌటెడ్ ఫుడ్స్ తినడం, బీట్రూట్, ఇటువంటివి తిన్నా కూడా ఈ 2 కాంప్లికేషన్స్ మీకు క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఈ 2 తక్కువైతే కొంతమందికి అయితే, ఇంకా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే B12 బాగా తగ్గిపోయింది అనుకోండి, ఊరుకోరుకునే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అండ్ నడుస్తూ ఉన్న తూలి పడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల. సో ఈ ఫుడ్స్ తిని ఈ డైట్ ప్రాపర్గా ఫాలో అయితే ఈ 2 తగ్గే ఛాన్స్ అనేది ఉంటాయి. లేదు పర్సనల్ మీకు అపాయింట్మెంట్ కావాలి, నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ 2 కూడా మన క్లినిక్లో అవైలబుల్గా ఉన్నాయి. కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా?